మనీ ఖర్చు పెట్టకూడదు, ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు పెడతానని చెప్పి అసలు ఖర్చు పెట్టేవాళ్ళం కాదు. హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి ఉగాది అండ్ ముందు రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. అంటే నా క్లీనింగ్ రొటీన్ అండ్ కుకింగ్ వ్లాగ్ అన్నమాట. జస్ట్ వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే చూడండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇక్కడే పార్లర్ అనేది స్టార్ట్ చేయకముందు కొంచెం వ్లాగ్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. బట్ పార్లర్ స్టార్ట్ చేసినాక ఇక వ్లాగ్స్ అనేవి కానీ కుకింగ్ వీడియోస్ కానీ అంతగా అయితే పోస్ట్ చేయట్లేదు. ప్రీ ప్లీటింగ్, పార్లర్ వర్క్స్ ఇవే సరిపోతున్నాయి. బట్ ఏంటంటే ఈ వీడియోలో హౌ ఐ మేనేజ్ ఆల్ అనేది ఒక వ్లాగ్గా చేయాలి అనిపించింది. పార్లర్ పనులు ఇవన్నీ ఎన్ని చేసుకున్నప్పటికీ మన రొటీన్ అయితే ఒకటి ఉంటుంది కదా, అదైతే సరదాగా షేర్ చేయాలనిపించింది ఈ వీడియోలో. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉగాది కదా, సో మొత్తం అంతా క్లీన్ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. ఫస్ట్ పార్లర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. రీసెంట్ టైమ్స్లో పార్లర్ అనేది ఎప్పుడు కూడా క్లమ్జీగానే కనిపిస్తుంది, అసలు నీట్గానే ఉండట్లేదు అనమాట. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు సర్దుతున్నాను, బట్ వెంటనే క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఎలాగూ ఉగాది కదా, డీప్ క్లీనింగ్ చేద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను. పార్లర్ వచ్చేసి మా ఇంట్లోనే అనమాట. పైన మేము ఉంటాం, కింద పార్లర్. అండ్ హౌస్ వచ్చేసి పాత ఇల్లు అనమాట. లోపల పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, వాల్స్ అనేవి చాలా హైట్ ఉన్నాయి, సీలింగ్ అదంతా ఉండదన్నమాట. సో డీప్ క్లీనింగ్ అనేది కొంచెం డిఫికల్ట్నే, బికాజ్ ఎందుకంటే సీలింగ్ అంతా ఉండదు కదా, వాల్స్ అనేవి మంచి హైట్గా ఉంటాయి. అందవు నాకు అందినంత వరకు కొంచెం మ్యాక్సిమం అయితే క్లీన్ చేసేసుకున్నాను. వాల్స్ పార్ట్ అయిపోయినాక కిందంతా కూడా డస్టింగ్ చేస్తున్నాను. ఈ మధ్య నిజంగా ఏమవుతుందంటే ఒక పని చేస్తుంటే ఇంకో పని అనేది అలా పెండింగ్ అయిపోతుంది. ప్లీటింగ్ పనులు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఈ క్లీనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ నీట్గా పెట్టుకోవడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. ఈ మధ్యన ఎంత క్లమ్జీగా ఉందో చూడండి. ఇప్పుడు కూడా కుదిరినంత వరకు డస్టింగ్ అయితే చేసి నీట్గా ఆర్గనైజ్డ్గా పెడదామన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను. పార్లర్ ఓపెన్లో ఉన్నంతసేపు డోర్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి కదా, సో డస్ట్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది అనమాట. గ్లాస్ రేక్స్ ఇదంతా కూడా చాలా డస్టీగా ఉన్నాయి. ప్రతిదీ అయితే నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. క్లీనింగ్ మధ్యలోనే మళ్ళీ ఒకసారి జస్ట్ పార్లర్ అనేది ఎంత క్లమ్జీగా ఉందో చూపిద్దాం అన్నట్టుగా మళ్ళీ ఒకసారి అంతా కూడా తీసాను. నెక్స్ట్ శారీస్ ఉన్నాయి కదా ప్లీటింగ్ చేసినవి, అవి బ్రైడల్ శారీస్ అన్నమాట. చేసేసి రెడీ పెట్టాను, వాళ్ళు వస్తే క్లయింట్ ఇచ్చేయడమే. పార్లర్ అయితే ఇంత క్లమ్జీగా ఉంది, ఎక్కడివక్కడే ఉన్నాయన్నమాట. ఇలా చిన్నగా పార్లర్ టూర్ కూడా అయిపోతుంది. పార్లర్ అనేది ఇలా 2 రూమ్స్లో ఉంటాయన్నమాట. ఒక రూమ్ వచ్చేసి ఫేషియల్, హెయిర్ వాష్ ఇలాంటివన్నీ, అండ్ ఫ్రంట్ రూమ్ వచ్చేసి ఐబ్రోస్ కానీ ప్రీ ప్లీటింగ్ కానీ ఇలాంటివి చేస్తుంటారు. ప్లీటింగ్ చేసిన శారీస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను, క్లయింట్ వస్తే ఇచ్చేయడం కోసం. ఇవి వచ్చేసి బ్రైడల్ శారీస్. ఈ ఆర్డర్ కూడా నాకు వీడియోస్ ద్వారా వచ్చింది అన్నమాట, మీన్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా. మొత్తం అంతా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇక మాప్ అయితే పెట్టాలి. ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటాను. పార్లర్ వర్క్ అనేది మెయిడ్స్ అదంతా అయితే లేరు నాకు. పార్లర్ వర్క్స్కి మాత్రం బ్యూటిషియన్స్ అనేది వర్క్ని బట్టి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ ఇలాంటి క్లీనింగ్లు ఇలాంటివి అయితే మాత్రం నేనే చేసుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ మొత్తం అంతా నీట్గా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ అంతా తుడిచి మాపింగ్ చేయాలి. అండ్ ఇవి చేసుకుంటూనే మనకి ఎవరైనా క్లయింట్స్ వస్తే వాళ్ళని కూడా మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లీనింగ్ అనేది నేను ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ చేశాను అనమాట. పార్లర్ వర్క్ ఫినిష్ అయ్యేటప్పటికే 6:30 అలా అయిపోయింది. క్లీనింగ్ జరుగుతుంది అండ్ మధ్యలో క్లయింట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, అవి ఇవి కలిపి అనమాట. 6:30 అలా అయిందనమాట మొత్తం క్లీన్ చేసుకునేసరికి. ఫ్లోర్ అంతా నీట్గా తుడుచుకున్న తర్వాత మాపింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. చెప్పాను కదా ఇక్కడ ఇవన్నీ థ్రెడ్స్ అనమాట. ఆల్రెడీ నేను తుడిచేసాను, నెక్స్ట్ అగైన్ మళ్ళీ థ్రెడ్స్ అనేవి వచ్చేసాయి. ఎందుకంటే మధ్యలో క్లయింట్స్ వస్తే ఐబ్రోస్ చేస్తాను కాబట్టి. పార్లర్లో ఇక కింద డస్ట్ అనేది ఇంకా కంపల్సరీగా ఉంటుంది, మీన్స్ థ్రెడ్స్ అనేవి కంపల్సరీగా ఉండే ఒక రెగ్యులర్ ఐటమ్ అనమాట.
ఉండాలి కూడా, అప్పుడే కదా బిజినెస్ బాగున్నట్టు. ఫైనల్గా పార్లర్ అయితే డస్టింగ్, క్లీనింగ్, మాపింగ్ ఎవ్రీథింగ్ అయితే అయిపోయినాయి. ఎప్పుడు పార్లర్ వర్క్స్ ఇలా బిజినెస్ వైజ్ చూపిస్తాను కదా, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ కూడా మన ఇంటికి ఉన్నట్టే పార్లర్కి కూడా ఉంటాయన్నమాట. అన్నీ అయితే నేనే చేసుకుంటాను. జస్ట్ చూపించాలని ఈ చిన్న క్లీనింగ్ బ్లాగ్ అయితే చూపించాను పార్లర్ది. అలాగే ఇంటిని కూడా చేసుకున్నాను అనమాట. 6:30 అలా అయ్యేటప్పటికి పార్లర్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత పైకి వెళ్ళి ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి కదా, హౌస్ క్లీనింగ్ అనేది అప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ కిచెన్ నుండి స్టార్ట్ చేస్తాను నేను. బట్ ఇక్కడ నేను పైన ఇల్లు అనేది ఏమాత్రం క్లీనింగ్ అనేది చూపించట్లేదు, జస్ట్ ఓవరాల్గా చూపించేసాను అంతే. క్లీనింగ్ పార్ట్ చూపించాలంటే మళ్ళీ ఇంకొక 5-10 మినిట్స్ వీడియో అయితే అవుతుంది. అప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా, 6:30 అలా. సో ఇంకా డస్టింగ్ అది చేయడానికి అయితే అవ్వలేదు, జస్ట్ మాపింగ్ మాత్రమే చేశాను అనమాట పైన ఇల్లు అంతా. మా హౌస్ వచ్చేసరికి లేటెస్ట్గా అయితే ఉండదు, ఓల్డ్ హౌస్నే. ఫ్లోరింగ్ ఇదంతా కూడా నార్మల్గానే ఉంటుంది, దాన్నే క్లీన్ చేసుకుంటాం. అంటే మీన్స్ మాప్ పెట్టుకుని ముగ్గులు కూడా పెడతానన్నమాట పాత స్టైల్లో. ఓల్డ్ హౌస్నే, బట్ చాలా పెద్దదన్నమాట. క్లీనింగ్ ఇదంతా కూడా చాలా వర్క్ అయిపోతుంది. డస్టింగ్ ఇదంతా కాకుండా ఓన్లీ మాపింగ్ చేసేటప్పటికే నాకు 11 అలా అయిందనమాట మొత్తం క్లీన్ చేసుకునేసరికి. నేను మాపింగ్ ఇదంతా చేసుకునేసరికి మా పాప ఇలా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసి చిన్నగా అయితే కొంచెం హెల్ప్ చేసింది నాకు. చేసిన చిన్న చిన్న థింగ్స్ అయినా మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా, సో అందుకని చిన్న వీడియో క్లిప్ తీసాను తను వేసిందని. ఈ విధంగా నైట్ అయితే మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక అంటే ఉగాది రోజు తీసింది ఇదంతా కూడా ఇక్కడ నుండి. ఇక ఇక్కడ నుండి ఓన్లీ కుకింగ్ పార్ట్ మాత్రమే ఉంటుంది, క్లీనింగ్ సెక్షన్ అయితే ఏమీ ఉండదు. ఉగాది రోజున నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అండ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ క్లీనింగ్ పార్ట్ చూపించినప్పుడు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను, మళ్ళీ ఎందుకు ఇక్కడ షేర్ చేయాలనిపించింది. నిజానికి ఏమవుతుందంటే నాకు క్లీనింగ్ విషయం వచ్చేసరికి పార్లర్ను, ఇంటిని అండ్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకోవాలి కదా, సో చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. యూజువల్గా పార్లర్తో బిజీగా ఉన్నాను అంటే మనం ఇంకా ఇంటిని అనేది ఇంకా క్లీనింగ్ అదంతా ఏం చేయడం అవ్వట్లేదు, జస్ట్ వంట చేసుకోవడం, తినడం ఎట్లా సరిపోతుంది. పోనీ పార్లర్ వర్క్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంటిని చూసుకుందాం అనేటప్పుడు కిచెన్ క్లీన్ చేసేటప్పటికి బెడ్రూమ్ వర్స్ట్ అయిపోతుంది. బెడ్రూమ్ క్లీన్ చేసుకునేసరికి మళ్ళీ కిచెన్ అనేది నార్మల్గా రెడీ అయిపోతూ ఉంటుంది, క్లమ్జీగా. పోనీలే ఇంటిని మొత్తంగా సెట్ చేసుకున్నాను అనుకున్నానా, ఈలోపు పార్లర్ అనేది మరీ క్లమ్జీగా అయిపోతుంది, ఇట్లా ఉంటుందన్నమాట. ఇక ప్రెజెంట్ వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ టీ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవన్నీ కూడా అరేంజ్ చేసుకుని కిందకి ఒకసారి మళ్ళీ పార్లర్లోకి అయితే వచ్చాను. అంటే మార్నింగ్ నార్మల్గా క్లీనింగ్ అయితే ఉంటుంది కదా, రెగ్యులర్ క్లీనింగ్, అది క్లీన్ చేసుకోవడం కోసం వచ్చినాక నాకు ప్లెజెంట్గా అనిపించింది అనమాట. చిన్న వీడియో అయితే తీసాను. మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, సో చిన్నగా పార్లర్ అంతా మళ్ళీ అయితే వీడియో తీసుకున్నాను. ఎంత నీట్గా చేసినప్పటికీ ఆ మిర్రర్ దగ్గర ఆ థింగ్స్ అనేవి మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట. అవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, ప్లాన్ చేయాలి వాటి గురించి. ఈ ఫేషియల్ హెయిర్ వాష్ రూమ్ అయితే ఇదైతే నీట్గానే అయిపోయింది. అండ్ మెయిన్ రూమ్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఓకే, బట్ మిర్రర్ దగ్గర ఉన్న ఆ థింగ్స్ అనేవి మాత్రం నేను వెకేట్ చేయలేకపోతున్నాను, చాలా క్లమ్జీగా కనిపిస్తుంది. ఇంకా చూడాలి అండ్ రిమూవ్ చేయాలి. మార్నింగ్ పార్లర్ రొటీన్ క్లీనింగ్ అయిపోయినాక మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోయాను. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ నేను వచ్చేసి కుకింగ్ అనేది ఉగాది కదా, సో బొబ్బట్లు, పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సింపుల్ లంచ్ అంటే జస్ట్ రైస్ అండ్ క్యారెట్ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. కుకింగ్ టైంని కూడా హౌ ఐ మేనేజ్ ఆల్ దీస్ అనేది చూపిస్తాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి బొబ్బట్ల కోసం శనగపప్పును అయితే నానబెట్టేసుకుంటున్నాను. పప్పులు కానీ రైస్ని కానీ కుక్ చేసేవి ఏమైనా సరే నేను ముందు కొంచెం 1 అవర్ ముందు నానబెట్టుకుంటాను. ఆఖరికి రైస్ని కూడా నేను 1/2 అవర్ అయినా సరే నానబెడుతుంటాను. పప్పుల్ని కానీ రైస్ని కానీ నానబెట్టుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. శనగపప్పును నానబెట్టుకున్న తర్వాత చింతపండు పులిహోర చేయడం కోసం చింతపండు నానబెట్టుకుని చిక్కటి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఈ చింతపండు జ్యూస్కి కొద్దిగా ఉప్పు, అంటే టేస్ట్కి సరిపడిన ఉప్పు, పసుపు అండ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఇక అది దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే, సిమ్లో పెట్టేశాను. అది అలా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చపాతీ చేస్తున్నాను. వీడియోని క్లియర్గా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఫస్ట్ నేను టీ పెట్టుకున్నప్పుడు దోశ వేసాను, అది ఫస్ట్ కొంతమందికి అది అయిపోయింది. నెక్స్ట్ చపాతీ పిండి కూడా మిక్స్ చేసి పెట్టేశాను, అది తినని వాళ్ళు ఇవి తింటారని. సో చపాతీ కూడా ఇక్కడ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఓ పక్కన చింతపండు అనేది కుక్ అవుతుంది పులిహోర కోసం, అండ్ ఓ పక్కన బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ పప్పులు అనేది నానబెట్టాను, శనగపప్పు నానబెట్టేసుకున్నాను అండ్ చింతపండు అయితే
కుక్ అవుతుంది. నెక్స్ట్ కర్రీ అంటే సింపుల్గానే చేస్తున్నాను. జస్ట్ క్యారెట్ పప్పు చేస్తున్నాను. దానికోసం కందిపప్పుని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటాను. అంటే 2-3 సార్లు వాష్ చేసుకుని నానబెడుతున్నాను. అండ్ బొబ్బట్లు చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం ఇక్కడ మైదాను మిక్స్ చేస్తున్నాను. మైదాలో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఏ ఐటెంకి కూడా ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అది చెప్పట్లేదు. మీన్స్ బొబ్బట్ల ప్రిపరేషన్ కానీ లేదా పులిహోర ప్రిపరేషన్ కానీ జస్ట్ వాట్ ఐ కుక్ అండ్ హౌ ఐ మేనేజ్ అనేది మాత్రమే చూపిస్తున్నాను. బొబ్బట్లు ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎగ్జాక్ట్ క్వాంటిటీస్తో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. రెసిపీని ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ వీడియోని అయితే చూడండి. ఇక్కడ మైదాని మంచిగా మిక్స్ చేసేసుకుని కొద్దిగా ఆయిల్ని కూడా పైనుంచి యాడ్ చేసుకుని 1 గంట పాటు దీన్ని కూడా నానబెట్టేసుకుంటున్నాను. మైదాని కూడా ఇక్కడ నేను ఆయిల్ని యాడ్ చేసేస్తున్నాను. కొంతమంది నెయ్యిని కూడా యాడ్ చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇక్కడ నేనైతే ఆయిల్ని యాడ్ చేసేసాను. నెక్స్ట్ బొబ్బట్లు ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మాత్రం నెయ్యిని యూస్ చేశాను అనమాట. బట్ మైదా అనేది మాత్రం ఒక 1 అవర్ ముందు కంపల్సరీగా నానబెట్టుకోవాలి. బొబ్బట్లు సాగకుండా టేస్టీగా సాఫ్ట్గా ఉండాలంటే మాత్రం 2 స్పూన్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అప్పుడు బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. బొబ్బట్లు ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఒక మంచి టిప్, ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసి ముందు ఐటమ్స్ అన్ని అయితే రెడీ పెట్టేసుకున్నాను. బొబ్బట్ల కోసం మైదా పిండి అండ్ శనగపప్పు నానబెట్టేసుకున్నాను. అండ్ కర్రీ కోసం కందిపప్పును కూడా అయితే నానబెట్టుకున్నాను. ఇంకా మిగిలిన ఐటమ్స్ అయితే ఇక్కడ కట్ చేసే ఉంటాయి కదా, వెజిటేబుల్స్, క్యారెట్ అవి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పులతో పాటు రైస్ని కూడా నానబెట్టేసుకున్నాను. అంటే పులిహోర అండ్ రైస్ కోసం ఒకేసారి రైస్ని అయితే కుక్ చేస్తున్నాను. అంటే సెపరేట్గా కాదు, పని త్వరగా అవడం కోసం ఒక్కసారి రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. సగం పులిహోర చేస్తాను అండ్ సగం వచ్చేసి రైస్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి రైస్ని ఫస్ట్ కుక్ చేస్తున్నాను. సో రైస్ని పైన పెట్టేసాను స్టవ్ పైన. అండ్ చింతపండులో స్టార్టింగ్లో బెల్లం వేయలేదన్నమాట. సో వెనకతలైతే వేస్తున్నాను. చింతపండు పులుసు చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. చింతపండు జ్యూస్ అనేది చిక్కగా కుక్ అయిన తర్వాత ఫస్ట్ శనగపప్పుని అయితే కుక్ చేసేస్తున్నాను. శనగపప్పులో కొద్దిగా పసుపు ఆయిల్ని యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నాను. అండ్ కర్రీ కోసం ఇక్కడ క్యారెట్ని అయితే కట్ చేస్తున్నాను. 4 బర్నర్ స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది కుకింగ్ అనేది, కొంచెం ఎక్కువ రెసిపీస్ ఉన్నప్పుడు. బట్ నాది 2 బర్నర్ స్టవ్ కదా, కుకింగ్ అనేది లేట్ అవుతానే ఉంటుంది. సింపుల్ కుకింగ్ అయినప్పుడు నాకు పెద్దగా పని కింద అనిపించదు, కానీ ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ రెసిపీస్ చేసేటప్పుడు అయితే మాత్రం నాకు చాలా హరిబెరిగా అనిపిస్తూ ఉంటుంది. కావాల్సిన వెజ్జెస్ అయితే కట్ చేసేసుకున్నాను. అంటే క్యారెట్స్ అయితే కట్ చేసేసాను. అండ్ ఓ పక్కన రైస్ కుక్ అయిపోయింది అండ్ శనగపప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట. శనగపప్పు అనేది 3 విజిల్స్తో ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో కర్రీ కోసం క్యారెట్లు అండ్ కందిపప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ క్యారెట్ పప్పు రెసిపీ అనేది చాలా సింపుల్ రెసిపీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో క్యారెట్లు, కందిపప్పు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. కందిపప్పు ప్లేస్లో మనం పెసరపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. 2 కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. నేనైతే ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. వాటర్ కూడా తక్కువ క్వాంటిటీ, జస్ట్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ 3-4 విజిల్స్ కూడా రానివ్వకూడదు, జస్ట్ 1 విజిల్ అంతే. కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ పులిహోర కోసం సగం రైస్ని అయితే తీసేస్తున్నాను, చల్లారి పెడుతున్నాను అన్నమాట. అయితే ఇక్కడ నేను రైస్కి అండ్ పులిహోరకి ఒకేసారి రైస్ని కుక్ చేశాను కదా, ఇక్కడ ఏంటంటే మనం రైస్కి వేసినంత ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు అనమాట. ఇక్కడ కొంచెం పలుకుగానే ఉండాలి కదా పులిహోరకి, సో తక్కువ వాటర్తో కుక్ చేసుకోవాలి. పులిహోరకు కావాల్సినంత రైస్ని చల్లారి పెట్టేసుకున్న తర్వాత పులిహోర తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ముందు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత పులిహోర తాలింపు ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అన్ని కానీ అంత డీటెయిల్గా అయితే తీయలేదన్నమాట, ఎప్పుడు రెగ్యులర్గా చేసేదే కదా అని. యాక్చువల్గా అయితే నేను టెంపుల్ స్టైల్ పులిహోర చేద్దాం అనుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా, బట్ నాకు ఇక ఆ పొడి చేసేంత టైం అదంతా లేక ఇక నార్మల్గా రెగ్యులర్గా ఎప్పుడు చేస్తానో ఆ విధంగానే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, బట్ టెంపుల్ స్టైల్ పులిహోర అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా అది చేస్తాను. అండ్ పులిహోర మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అయితే కంపల్సరీ వేస్తాను నేను. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను ఆవాలు అండ్ అల్లం కొంచెం కచ్చపచ్చగా దంచి అది కూడా యాడ్ చేస్తాను అనమాట. పులిహోరకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. పోపులు మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఈ పేస్ట్ అయితే వేస్తాను అనమాట నేను కంపల్సరీగా పులిహోర అనేసరికి. అల్లం అండ్ ఆవాలు 2 మిక్స్ చేసి ఇలా దంచుతున్నాను. పులిహోరకి ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.
రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ పేస్ట్ని యాడ్ చేసేసాను అండ్ ఫ్రై చేసుకున్న పోపుని కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవడమే. పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చేసే చింతపండు పులిహోర అయినప్పటికీ నేను ఒక్కొక్కలా చేస్తుంటాను అనమాట. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉండింది. అందులో పోపులన్నీ కూడా చింతపండుతో పాటు కుక్ అవుతూ ఉంటుందన్నమాట. అదొక మెథడ్. రెగ్యులర్గా అయితే ఇదే మెథడ్లో ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే చింతపండు పేస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఎప్పుడైనా అవసరమైనప్పుడు మిక్స్ చేసుకోవడం కోసం. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ చింతపండు పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఐటెం అయితే రెడీ అయిపోయింది, పులిహోర. అండ్ రైస్ కూడా ఆల్రెడీ రెడీగానే ఉండింది కదా. నెక్స్ట్ బొబ్బట్ల కోసం పప్పు ఉడికిపోయింది అండ్ బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి బెల్లంలోనే 3 ఇలాచి అండ్ సోంపు కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ రెండు యాడ్ చేసుకుంటే. బొబ్బట్టు స్టఫింగ్ కోసం ఈ రెండు మిక్సీ చేసుకుంటున్నాను ఫస్ట్. శనగపప్పు అండ్ బెల్లం రెండు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు ఇలా స్టవ్ పైన పెట్టుకుంటున్నాను, అంటే కొంచెం గట్టిపడడం కోసం. అండ్ ఓ పక్కన క్యారెట్ పప్పు కోసం పప్పు అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను అనమాట. దానికి కూడా డీటెయిల్గా తీయలేదు కదా. పోపులు ఏం కాదు, జస్ట్ వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుని పోపు పెట్టుకుని కుక్ అయిన పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. టేస్ట్కి సరిపడిన సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని పప్పు కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుని తీసుకోవడమే. సింపుల్ రెసిపీ అయినప్పటికీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పప్పు దగ్గరికి అయిపోయినాక వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను, సర్వింగ్ బౌల్లోకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ అంట్లు కూడా చాలా తక్కువ యూస్ చేస్తానన్నమాట. పులిహోర తాలింపు వేసుకున్న దాంట్లోనే పప్పును తాలింపు పెట్టేసుకున్నాను. అండ్ శనగపప్పు ముందు కుక్ చేసుకున్నాను, అదే కుక్కర్లో మళ్ళీ క్యారెట్ పప్పును కూడా కుక్ చేసుకున్నాను. ఇక కుకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బొబ్బట్లు మాత్రమే పెండింగ్ అనమాట. ఇప్పుడు వాటిని ప్రిపేర్ చేస్తున్నాను. స్టఫింగ్ కోసం ముందు పూర్ణం ఉండలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పూర్ణం ఉండలు ఉన్నాయి కదా, వాటికంటే కొద్దిగా క్వాంటిటీ తక్కువ మైదాని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవడమే బొబ్బట్లు. చేతికి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ విధంగా చేతితో స్ప్రెడ్ చేయడం అలవాటు అనమాట. సో నేనైతే ఇలా చేసేస్తాను. అలవాటు లేని వాళ్ళు కొంచెం బటర్ పేపర్ని పెట్టుకుని చపాతీ కర్రతో రోల్ చేసుకోవచ్చు, లేదా రోటీ మేకర్ని యూస్ చేయొచ్చు. మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడివేడి పెనంపై వేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవటమే. స్టఫింగ్ని ఎలా సీల్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ముందు చూపించినప్పుడు అంత క్లియర్గా అయితే లేదు కదా. పూర్ణం పాలు తీసుకుంటాం కదా, దానికంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో మైదా బాల్ని తీసుకోవాలి. ఎక్సెస్గా ఏమైనా ఉంటే కనుక రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బటర్ పేపర్ కానీ లేదా ఇలా పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ని అప్లై చేసుకుని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవడమే వీడియోలో చూపించిన విధంగా. ఇంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవడం కానీ లేదా స్టవ్ పైన అలా చేతితో వేయడం రేకు పైన, ఇదంతా కూడా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. కొత్తగా చేసేవాళ్ళు అయితే మాత్రం చేయలేరు, అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తాం. అలాంటి వాళ్ళు బటర్ పేపర్ పైన చపాతీ కర్రతో రోల్ చేసుకోవడం బెటర్, అప్పుడైతే ఈజీగా స్టవ్ పైన వేయచ్చు. స్టార్టింగ్లో ఒక్కొక్కటి నీట్గా కాలుస్తాను, ఇక అయిపోయే కొద్దీ ఇక 2-3 వేసేసి కూడా నేను కాల్చేస్తానన్నమాట బొబ్బట్లు నేను చేసి ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. ఫుల్ రెసిపీ అయితే మాత్రం నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఫైనల్గా నేను ఉగాదికి చేసిన రెసిపీస్ అయితే ఇవన్నమాట, పులిహోర అండ్ బొబ్బట్లు.
సింపుల్ లంచ్ అనమాట. జస్ట్ పప్పు మాత్రమే చేశాను. పులిహోర అండ్ బొబ్బట్టు ఇదే బెస్ట్ కాంబినేషన్ కదా, ఇదే సరిపోతుంది యూజువల్గా అయితే మాకు. బట్ చేయాలి కాబట్టి పప్పు అండ్ రైస్ కూడా పెట్టాను. పండగలప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఉగాది రోజున నా కుకింగ్ బ్లాగ్ అయితే ఇదన్నమాట. నిజంగా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ లంచ్ రెసిపీస్ ఫెస్టివల్ టైంలో. కుకింగ్ అంతా కూడా జస్ట్ 2 అవర్స్లో చేశానన్నమాట. ఒక ప్లాన్గా చేసుకుంటే మనం ఎన్ని రెసిపీస్ అయినా సరే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనకి స్టవ్ కూడా సహకరించాలి. నేను 2 బర్నర్స్ పైన ఇలా ప్లాన్ చేసుకుని చేశానన్నమాట. 4 బర్నర్స్ అయితే ఇంకా క్విక్గా అయిపోతాయి. ఇక్కడికి కుకింగ్ అనేది కంప్లీట్ అయింది. కుకింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయినాక ఇక మన పార్లర్లోకి అయితే వచ్చామన్నమాట. క్లీనింగ్ అయితే శారీస్ ఉన్నాయి, చెయ్యాలి. అండ్ ఉగాది రోజున ఏం చేస్తే అది ఇయర్ అంతా అలా ఉంటుంది అంటారు కదా, చిన్నప్పటి నుంచి ఒక నానుడి అయితే ఉంది. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు నేను వినేది, మనీ ఖర్చు పెట్టకూడదు, ఖర్చు పెడితే ఇయర్ అంతా ఖర్చు పెడతారని చెప్పి అసలు ఖర్చు పెట్టేవాళ్ళం కాదనమాట. అలా మనం ఏ పని చేస్తే అది ఇయర్ అంతా అలానే ఉంటుంది అని వినేదాన్ని. అందుకని మన పార్లర్ వర్క్ ఎలాగ ఉంది అని క్లీనింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు వచ్చిందనమాట. సో క్లీనింగ్ అయితే చేస్తాను. ఉగాది రోజున మనం ఏం చేస్తే ఇయర్ అంతా అట్లానే ఉంటుంది లైఫ్ అన్నట్లుగా అన్నమాట నేను చెప్పిన దానికి మీనింగ్. సో ఎలాగో బిజినెస్ పని ఇది చేసుకుంటే ఇయర్ అంతా ఇలా బిజీగా ఉంటారని ఏదో చిన్న ఆలోచన అన్నమాట. జస్ట్ కిడింగ్. ఈ శారీ వచ్చేసి రిపీటెడ్ క్లయింట్ అనమాట. అంటే అదే ముందు క్లీనింగ్ లాగా చూపించాను కదా క్లయింట్ శారీస్ అని చెప్పేసి, వాళ్ళు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక శారీ అయితే తీసుకొచ్చారు. బ్రైడల్ శారీస్ అనమాట. ఇక ఫైనల్గా ఉగాది అనేది నేను ఈ విధంగా మొత్తం బ్లాగ్, అంటే ముందు రోజు బ్లాగ్ అండ్ ఈరోజు హౌ ఐ మేనేజ్ ఆల్ అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను. ఇకపోతే ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక రొటీన్ అంతా నెక్స్ట్ వచ్చేసి శారీ ప్రీ ప్లీటింగ్ అనేది ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ మీన్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అంటే సెల్ఫ్గా కట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీ ప్లీటింగ్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే పోస్ట్ చేస్తాను. ఇక ఇంతే ఈ వీడియో. ఈ ఉగాది అనేది ఉగాది ముందు రోజు ఏ విధంగా నా క్లీనింగ్ కుకింగ్ అంతా కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను. చిన్న బ్లాగ్ కాదు, పెద్దదే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.